దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 298. ప్రమోద్ వర్షాల అందమైన తొలి రాత్రి. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు నైట్ ప్రమోద్ వర్షాల శోభనానికి బెడ్ అలంకరించి ఉంటుంది. మరొక రూమ్లో తాన్య వర్షాన్ని రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకొక రూమ్లో అప్పటికి శోభన పెళ్ళికొడుకుగా తెల్లని వస్త్రాలు రెడీ అయిన ప్రమోద్ వీడియో కాల్లో మహర్షి అవంతితో మాట్లాడుతూ ఉంటాడు. కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ ప్రమోద్ అని ఆ దంపతులు విషెస్ చెప్తుంటే, థ్యాంక్ యూ మహర్షి గారు, థ్యాంక్ యూ అవంతి అని నవ్వుతూ చెప్తాడు. సుచరిత కూడా వాళ్ళ ఇంటికి చేరుకొని ప్రమోద్ పేరెంట్స్తో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే గౌతమ్, వెంకట్ కారులో అక్కడికి చేరుకుంటారు. ఇద్దరు ఇంట్లోకి చేరి హాయ్ అండి అంటూ ప్రమోద్ పేరెంట్స్తో మాట్లాడి ప్రమోద్ కోసం వస్తుంటారు. ప్రమోద్ కూడా అప్పటికి మహర్షి వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తూ ఉండగా హాయ్ అంటూ గౌతమ్, వెంకట్ అక్కడికి చేరుకుంటారు. హాయ్ రా గౌతమ్, హాయ్ వెంకట్. ఏమైనా శోభనం అంటే కొంచెం టెన్షన్గా ఉంది. ఈ విషయంలో మీరు సీనియర్ కదా, నాకు కొంచెం ధైర్యం చెప్పడానికి ముందుగా రావచ్చు కదా అని అంటాడు ప్రమోద్. గౌతమ్ నవ్వుతూ, కరణ్ వాళ్ళకి కూడా ఈరోజే శోభనం కదా, మిథునాని అక్కడ డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయిందిలే. అయినా నా అనుభవంతో చెప్తున్నా, మన మగవాళ్ళ లైఫ్లోకి పెళ్ళాలు వచ్చారు అంటే ఇక రోజు టెన్షనే. ఈ రోజు నుంచి ఆ టెన్షన్ అలవాటు చేసుకో అంటాడు గౌతమ్. అంతలో గొంతు సవరించుకున్న సౌండ్ వచ్చి ముగ్గురు అటువైపుగా చూస్తారు. గౌతమ్ మాటలకు డెవిల్ గుడ్లు వెళ్ళబెట్టి కోపంగా చూస్తుంటుంది. బాబోయ్ అనుకుంటూ గౌతమ్ డెవిల్కి భయపడుతూ ఉంటే గౌతమ్ భయం చూసి ప్రమోద్, వెంకట్ నవ్వుకుంటారు. కరెక్ట్ టైంకొచ్చింది బావా మీ డెవిల్ అంటూ ఆట పట్టిస్తారు వెంకట్. కదా, నేను అదే అనుకుంటున్నాను అని వెంకట్కి మాత్రమే వినిపించేలా అంటాడు గౌతమ్. డెవిల్ నడుంకి చేయి పెట్టుకొని కోపంగా దగ్గరికి వస్తుంటే, అది డెవిల్, నేనన్నది నీ గురించి కాదు, మిగతా వాళ్ళ భార్యల గురించి అన్నాను అని తడబడుతూ చెప్తాడు. మన మగాళ్ళ లైఫ్లోకి పెళ్ళాలు అని సంబోధించినప్పుడు అందులో నేను కూడా ఉంటాను కదా అంటుంది డెవిల్. అవును, ఉంటావు కదా అని తొందరపాటుతో తాపీగా చెప్పేసి మళ్ళీ డెవిల్కి భయపడుతూ ఉంటాడు. వాళ్ళని చూసి ఈ ఇద్దరు నవ్వుతూ ఉంటే, ప్రమోద్, వర్ష రెడీ అయింది, కాసేపట్లో గదిలోకి వస్తుంది, వెళ్ళి శోభనం గదిలో ఉండనానా అని వాళ్ళ మదర్ గొంతు వినిపిస్తూ ఉంటే, సరేనమ్మా అని బదిలిస్తాడు ప్రమోద్. ఇక డెవిల్, డెవిల్ మొగుడు చూసుకుంటారులే కానీ మనం వెళ్దాం పదండి అని చెప్పి వెంకట్ ప్రమోదం తీసుకుని ఆ రూమ్ నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోగానే తాన్య గౌతమ్ చెవి పట్టుకొని పిండుతూ, నేను నిన్ను అంతగా ఇబ్బంది పెడుతున్నానా అని చెవి పిండుతూ అంటుంది. ఆ నొప్పికి ఇబ్బంది పడుతూ, అబ్బాయి, నువ్వసలు ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు డెవిల్, నువ్వు చాలా మంచిదానివి అని రిక్వెస్ట్గా చెప్తాడు. మరెందుకు ప్రమోద్కి అలా చెప్తున్నావు అని చెవి పట్టుకొని అంటుంది. ఉన్నదే కదా చెప్పాను అని మళ్ళీ మాట జారుతాడు. నిన్ను అంటూ ఈసారి గౌతమ్ని కొట్టబోతుంటే గౌతమ్ నవ్వుతూ ఆ చేయి పట్టుకొని తనని వెనుకగా హక్ చేసుకొని, మీ పెళ్ళాలకి మేం బానిసయ్యాక మీరు ఏడిపించినా కూడా అది మాకు మధురంగానే ఉంటుంది డెవిల్ అని చెప్పి తనని ముందుకు తిప్పుకొని ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టి, తర్వాత తన 6 నెలల బంపు మీద చేపెట్టి అంతే ప్రేమగా నిమురుతూ, ఈ టైంలో నీకంత కోపం పనికిరాదు డెవిల్, కూల్గా ఉండు అని చెప్తాడు. సరేలే, అత్తయ్య గారు మన కోసం ఎదురు చూస్తున్నారు, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి నవ్వుతూ బయలుదేరతారు. ఇక ప్రమోద్ శోభనం గదిలో ఎదురు చూస్తూ ఉండగా సన్నగా కాలి మువ్వల సబడి వినిపిస్తుంది. అది విని ప్రమోద్ డోర్ వైపు చూసేసరికి వర్ష శోభన పెళ్లి కూతురు అలంకరణలో అందంగా కనిపిస్తూ చేతిలో పాల గ్లాస్ పట్టుకొని నేల చూపులు చూస్తూ సిగ్గుపడుతూ కనిపిస్తుంది.
తన భార్యామణిని అలా చూడగానే ప్రమోద్ పెదవుల మీద అందమైన చిరునవ్వు వెలుగుతూ ముందుగా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెట్టాడు. ఆ తర్వాత ఒక్క అడుగులో తన దగ్గరికి చేరి, శోభన పెళ్లి కూతురిగా ఎంత బాగున్నావో మాటల్లో చెప్పలేను అని అంటాడు. మీరు కూడా తెల్లని లాల్చీ పైజామాలో చాలా బాగున్నారు బాస్ అని బాస్ అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. నిన్ను అంటూ చిరుకోపంగా తనని కొట్టడానికి చెయ్యెత్తితే ఆ క్రమంలో చిన్న భయంతో తెలియకుండానే పాల గ్లాస్ వదిలేయబోతుంది. కానీ క్షణంలో ఆ పాల గ్లాస్ ప్రమోద్ పట్టుకున్నాడు. పాలు నేలపాలు కానందుకు సంతోషపడుతూ హమ్మయ్య! పట్టుకున్నందుకు థ్యాంక్స్ అని అంటుంది వర్ష. హ్మ్. నువ్విలా తప్పులు చేస్తూ ఉంటే నీ తప్పుల్ని సరిదిద్దుకుంటూ వస్తానని చెప్పడానికి ఇది ఒక సంకేతం అన్నమాట అని అంటాడు. అదేమీ లేదు. నేనేమి తప్పులు చేయను. ఇప్పుడంటే ఏదో మీ మీద భయంతో అలా చేయబోయాను అని అంటుంది. ప్రమోద్ నవ్వుతూ ఒక చేత్తో పాల గ్లాస్ పట్టుకొని ఇంకొక చెయ్యి తన భుజం చుట్టూ వేసి పద అంటూ బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి తనని కూర్చోబెట్టాడు. తనని ఓరగా చూస్తూ చేతిలో ఉన్న పాల గ్లాసుని నోటికి అందుకొని సగం పాలు తాగి తనకు అందించాడు. మిగిలిన సగం పాలు వర్ష తాగేసి వణుకుతున్న చేయితో గ్లాస్ పక్కకు పెట్టింది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనేమీ కొత్తవాణ్ణి కాదు కదా! రోజూ ఆఫీసులో నన్ను చూస్తూనే ఉన్నావు కదా! అని అంటాడు. చూస్తున్నా, కానీ ఇలాంటి టైంలో మాత్రం నిజంగానే టెన్షన్‌గా ఉంది అని తన 2 చేతులు పట్టుకుని పిసుక్కుంటూ చెప్తుంది. సో, శోభనం అంటే మా మగాళ్ళ కన్నా మీ ఆడవాళ్ళకి ఎక్కువ టెన్షన్‌గా ఉంటుందని అర్థమైంది అని వణుకుతున్న తన చేతుల మీద నెమ్మదిగా చెయ్యి ఆనిచ్చాడు. ఈసారి ప్రమోద్ చెయ్యి తగలగానే తన తనువు సన్నగా కంపించింది. అది ప్రమోద్‌కి అర్థమయ్యి ఇంకొక చేత్తో తన దగ్గరకు తీసుకొని ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టి ఫ్రీగా ఉండటానికి చూడు అని అంటాడు. అలా ప్రియమైన ప్రేమ ముద్దు పెట్టేసరికి తన టెన్షన్ కొంచెం తగ్గినట్టుగా తల ఊపింది. నెమ్మదిగా తనని బెడ్ మీద పడుకోబెట్టి అక్కడ ఉన్న లైట్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్ చేశాడు. అప్పటికే బెడ్ మీద వర్ష కింద ఉన్న మల్లెలు నలుగుతూ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. మత్తు గొలిపే ఆ పరిమళాలతో పాటు డార్క్ మిడ్లైట్ ల్యాంప్‌కి వర్ష వదనం ఇంకా అందంగా మెరిసిపోతూ ఉంటే, ప్రమోద్ తన వైపు నుండి చూపు కూడా తిప్పుకోకుండా తన మీదకి చేరిపోయాడు. ప్రమోద్ అలా మీదికి రాగానే తన తనువు ఒక్కసారిగా పులకించి తన్మయంగా కళ్ళు మూసుకుంది. ప్రమోద్ 2 చేతులతో తనని చుట్టుకొని తన కంఠంలో పెదవులు ఆనిచ్చి ముద్దిచ్చాడు. ఆ ముద్దుతో తన నరాలు జివ్వుమంటూ అప్రయత్నంగా తన 2 చేతుల్ని ప్రమోద్ చుట్టూ అల్లేసింది. ప్రమోద్ అలా తన కంఠం నిండా ముద్దులు అద్దుతూ వెళ్ళి తన వదనం మీదకి చేరి లేత గులాబీ రంగులో తేమతో మెరిసిపోతున్న తన అధరాలను మత్తుగా అందుకున్నాడు. దాంతో తన తనువు అణువణువున రక్త ప్రసరణ పెరుగుతూ వెచ్చని ఆవిర్లు కమ్ముతున్నాయి. తన పెదవుల నుండి మధురమైన అమృతం లభిస్తున్నట్టుగా కీసులో గాఢతను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ప్రమోద్‌కి అనుగుణంగా వర్ష కూడా సహకరిస్తూ ఆ ముద్దులో ఉన్న మాధుర్యాన్ని తను కూడా స్వీకరిస్తూ ఉంది. ఇద్దరికీ ఇంకా ఏదేదో కావాలని ఉద్రేకం వాళ్ళ మనసులని తట్టి లేపుతూ ఉండగా నెమ్మదిగా ఆ ముద్దు నుండి దూరమయ్యాడు. ఇప్పటివరకు ఊపిరి బిగపట్టి ఉన్న ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటూ ఒకరికొకరు నవ్వుకుంటూ చూసుకుంటున్నారు. అలా వర్ష ఊపిరి తీసుకుంటూ ఉండగా పవిట చాటున ఉన్న తన పాల పుంతలు ఊగిసలాడుతూ ఉన్నాయి. దాంతో ప్రమోద్ చూపులు ఆటోమేటిక్‌గా అక్కడ పడిపోయాయి. వర్ష ఆ చూపులు గ్రహించి తన శరీరం ఇంకా జల్లుమనగా తన పవిటను తొలగించి ఎత్తైన తన పర్వత గిరులను కవ్వింపుగా చూసి అతని బాహువులతో తన సొంతం చేసుకొని అధరాల ముద్రలు ఇస్తున్నాడు. మరి కాసేపటికి వారి ఇద్దరి వలవలు పక్కకు చేరాయి.
ప్రమోద్ మొదటిసారి తన ఆచ్ఛాదన తనువుని చూసి ప్రేమతో పాటు మోహ ఆవేశంతో కూడా ఆనందపడుతూ తన తనువులోని ప్రతి అణువును ప్రేమతో స్పృశిస్తూ మరి కాసేపటికి తనతో కలిసిపోయాడు. మనసులతో పాటు తనువులు కూడా కలుపుకొని సృష్టి కార్యానికి ఆనందంగా శ్రీకారం చుట్టారు. ఉదయం 6 నలిగిన తెల్లని శారీలో కొత్త శోభన కూతురు జాన్వి మేలుకొని చూసేసరికి తను కరణ్ ఛాతీ మీద తలపెట్టి పడుకొని ఉంటుంది. రాత్రి వాళ్ళ మధ్య జరిగిన తొలి రాత్రి గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ లేవబోతుండగా ఆ క్రమంలో కరణ్ కూడా మేలుకొని ఎక్కడికి లేస్తున్నావు అంటూ తన చేయి పట్టుకొని మీదకి లాక్కున్నాడు. తెల్లవారింది కరణ్, లేవాలి కదా అంటుంది జాన్వి. అప్పుడే తెల్లవారిందా? ఇంతకు ముందే కదా నిద్రపోయింది అంటూ నిద్ర బద్ధకంతో వెన్ను విరుచుకుంటున్నాడు. ఎప్పుడు నిద్రపోయినా టైంకి తెల్లవారుతూనే ఉంటుంది కానీ నన్ను లేవనివ్వు అని అంటుంది. లేవక తప్పదు కాబట్టి సరేలే ఒప్పుకుంటున్నాను. కానీ ఒక స్ట్రాంగ్ కిస్ ఇచ్చి వదిలేస్తాను అని చెప్పి జాన్వి పెదవుల మీద కిస్ ఇచ్చి కాసేపటికి వదిలేశాడు. జాన్వి నవ్వుతూ రూమ్ డోర్ తలుపులు తీసి బయటికొచ్చేసరికి శాంతిగారు దేవుడి పూజ కోసం పూలు మాల కడుతూ ఉంటుంది. అత్తగారిని చూసి జాన్వి సిగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటే శాంతి కూడా నలిగిపోయిన చీర, చెదిరిపోయిన జుట్టుతో కోడల్ని చూసి నవ్వుకుంటూ, ఇద్దరూ స్నానాలు చేసి రండమ్మా, పూజ స్టార్ట్ చేద్దాం అని అంటుంది. కరణ్ స్నానం చేస్తున్నాడు అత్తయ్యగారు, ఆయనది అయిపోగానే నేను చేస్తాను అని అంటుంది. అలా కొద్దిసేపటికి శాంతి పూజ చేసి కొడుకు కోడలికి హారతి అందించింది. దామోదర్ పిల్లలు ఇద్దరూ ఆనందంగా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారని రాజశేఖర్ కూడా తెలుసుకొని సంతోషపడుతూ ఉంటాడు. కానీ ఆయన మిగతా విషయాల్లో ఎంత సంతోషంగా ఉన్నా జీవన విషయంలో మాత్రం ఆయనకి బాధ తొలగిపోవడం లేదు. అవంతి షేర్ చేసే మనవడి ఫోటోలు చూసుకొని మళ్ళీ అదే పుట్టిమచ్చ మహర్షి కొడుక్కి కూడా రావటం చూసి తృప్తి పడుతూ, చిన్నప్పుడు మహర్షి కూడా ఇలాగే ఉండేవాడనమాట అని అనుకొని తృప్తి పడతాడు. జీవన ఇంట్లో ఉన్నంతసేపు కొడుకు కోడలు మనవడితోనూ, గార్మెంట్స్లో ఉన్నప్పుడు తనలాంటి ఆడపడుచులతోనూ కలిసి వర్క్ చేస్తూ ఆనందంగా ఉంటుంది. ఇలా కొన్ని రోజులకి తాన్య హాస్పిటల్లో నొప్పులు పడుతూ ఉంటే గౌతమ్ ఫ్యామిలీ, వెంకట్ దంపతులు, మహర్షి, అవంతి హాస్పిటల్లో ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రాజశేఖర్కి అతని బాధకి సగమైన విముక్తి కలుగుతుందో లేదో చివరి ఎపిసోడ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.